సంక్రాంతి. అన్ని పండుగలు దేవతలు రాక్షసుణ్ణి చెప్పడం వలనో లేక మంచిపై చెడు గెలవడం వలనో వచ్చినవి అయితే, ఈ ఒక్క పండుగ మాత్రం అప్పటి వరకు పడిన కష్టాన్ని మర్చిపోవడానికి, ఎక్కడెక్కడో ఉన్న మనవాళ్లతో ఒకేచోట కలిసి జరుపుకోవడానికి పుట్టింది. ఇప్పుడు అయితే బాధ్యతలు పెరిగిపోయి సంపాదన మీద పడిపోయి పండుగల మీద అంత వ్యామోహం లేదు కాని, నా చిన్నతనంలో పండుగ వస్తుందంటే అదొక ఆనందం. మళ్ళీ మళ్ళీ తలచుకోవాలనుకునే జ్ఞాపకం. పండుగకి వారం రోజుల ముందే అమ్మనాన్నలతో గొడవపడి మరీ కొత్త బట్టలు కొనుక్కోవడంతో మొదలై చివరి పండగ కనుమ రోజున ఫుల్లుగా తిని మతిస్థిమితం లేకుండా నిద్రతో ముగిసిపోయే ఆనందమైన పండుగ ఇది. భోగమంట కోసం అర్ధరాత్రి ఊరి బయట పొలాల్లోకి ఎవరికి తెలియకుండా చెత్త కట్టలు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఊరి మధ్యలో భోగమంటకి సిద్ధం చేయడంతో మా భోగ పండుగ ప్రారంభం అవుతుంది. భోగ అదేంటో రాత్రంతా ఆ దొంగతనానికి పోయి అలసిపోయిన ఖచ్చితంగా భోగ మంట వేసే టైంకి అందరిని పిలిచి మరీ భోగ మంటలతో మొదలు పెడతాం మా పండుగ వేడుకలు. అలా తెల్లవారుజాము అవుతుండగా మా ఊరికే ఫేమస్ ఖాదర్ తాత రేగుపండ్లు ఒక తోపుడు బండిమీద పెట్టుకుని ఆళ్ళు మొగుళ్ళు కూర్చుని తినే రేగపండ్లు అని పాడుకుంటూ వస్తాడు. అప్పటి వరకు భోగ మంట దగ్గర ఉన్న మేము ఆయన దగ్గరికి చేరి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇది ఇలా ఉంటే ఊరిలో అమ్మ, చిన్నమ్మ, అక్క, ఇరుగు పొరుగు అమ్మలక్కలు అంత ముగ్గులు వేయడంలో పూర్తిగా నిమగ్నం అయ్యి వాళ్ళ ముగ్గులు వాళ్లే చూసుకుని ఎంత మురిసిపోయేవారో. అప్పటి వరకు పొలంలో కాలం గడిపిన పెద్దలు పంట ఇంటికి చేరడంతో అందరూ ఒక చోట చేరివారి అనుభూతులు పంచుకుంటారు. ఇంక పొద్దున్నే భోగ పళ్లతో స్నానం అయ్యాక కొత్త బట్టలు వేసుకొని ఊరంతా తిరగటం. ఊరి చెరువు దగ్గర కోలాహలంగా జరిగే క్రికెట్ మ్యాచులు, చిన్న చూపు కోసం ఎదురుచూస్తున్న ప్రేమ జంటలు, ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళని ఆట పట్టించే ఇరుగు పొరుగు అత్తలు, సాయంత్రం అవ్వగానే ఊరంతా కలిసి ఆడుకునే ఆటలు, కుటుంబం అంతా కలిసి ఒకే చోట కూర్చొని తినటం, గో పూజలు చేసి గోవులకి నైవేద్యం పెట్టడం. ఇంకా మన పని మనదే, అది అందరికీ తెలుసు. సంక్రాంతి అంటే రైతుల పండుగ. నవ ధాన్యాలతో, రంగు రంగు ముగ్గులతో, భోగిమంటలతో, కొత్త అల్లుళ్లతో, గుమఖుమలాడే పిండి వంటలతో, హరిదాసులతో, గంగరెద్దులతో, కోడి పందేలు ఇలా రకరకాల కార్యక్రమాలతో ముస్తాబు అయ్యి చేసుకునే తెలుగంటి అసలు సిసలైన తెలుగు పండుగ.